UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? 30 సంవత్సరాల నుంచి 30 ఉన్నా. సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఈ 30 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు కొత్తగా ఒక హైడ్రా అనేది వచ్చింది. మరి ఇక్కడ ఉన్న ఇండ్లన్నీ కూడా కూల్చివేస్తాం అంటున్నారు. ప్రజలకు చెరువులు కాపాడడానికి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏమంటారు? ఇంకేం చేస్తారు, అందరూ ఓట్లేసి గెలిపించినందుకు మంచి శిక్ష వేసాడు. అందరిని రోడ్ల మీదకి లాగాడు కదా, మరి ఇంకేమంటారు. అంటే ఇప్పుడు చెరువులను కాపాడుతాము, మరి అప్పుడు తక్కువ ధరలో వస్తుంది ఇల్లు అని చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా తెలిసి కూడా కొనుక్కున్నారు. మరి అది తప్పు కదా అంటున్నారు. ఇంకా తప్పు కదా అంటే ఇప్పుడు ఈ మమ్మల్ని రోడ్డు మీదకి లాగడం తప్పు కదా, అవునా కదా. రోడ్డు మీదకి లాగేశారు. అదేదో ఒక నెల ముందో లేదా ఒక సంవత్సరం ముందో చెప్తే జాగ్రత్త పడి ఆయన్ని ఎన్నుకునే వాళ్ళు కాదు, అవునా కదా. ఎన్నుకొని ఈ పని చేయించుకోవడం అంటే ఎవరికి ఇష్టం కాదు కదా. ఇప్పుడు ఒక నెల ముందు చెప్పిన ఉంటే బాగుండేది అంటున్నారు కదా. ఇప్పుడు చాలా పరిధిలో కూడా ఇప్పుడు దుర్గమ్మ చెరువు దగ్గర కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. ఇంకా అంటే నేను పేరు మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు దుర్గమ్మ చెరువులో ఉన్నాయి, అలాగే ఈడ ఫాతిమా కాలేజ్ అవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకు నోటీసులు ఇచ్చి కూడా నెల పైన అయిపోయింది కూడా, మరి వాళ్ళని ఎందుకు ఇది చేయట్లేదు? ఇక్కడ చేయలేదు కదా, మాకు ముందు ఇవ్వలేదు కదా. ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి ఒక రోజులోనే వెళ్ళిపోవాలంటే ఎక్కడ అవేవి కూడా కూల్చట్లేదు. మరి ఎందుకంటారు? అవి ఇది నల్ల కలెక్షన్ ఇవ్వద్దు కదా, గవర్నమెంట్ దానికి నల్ల కలెక్షన్ అట్ట ఇస్తారు. ఇప్పుడు నల్ల కలెక్షన్ ఇవ్వకుండా ఉంటే గవర్నమెంట్ అని చెప్పి ఎవరు నల్ల కలెక్షన్ లేనప్పుడు మనకి ఇల్లు ఎందుకని పక్కకు వెళ్ళిపోతారు కదా. నల్ల కలెక్షన్ ఇచ్చారంటే మరి లంచాలు తీసుకొని నల్ల కలెక్షన్లు ఇచ్చి ఇప్పుడు అన్ని ఎవరు తినేది వాళ్ళు తినే కదా. మరి రిజిస్ట్రేషన్ చేయించుకొని నల్ల కలెక్షన్లు, కరెంటు గవర్నమెంట్ వాళ్ళకి తెలియదు అవన్నీ. మరి అన్ని లంచాలు తీసుకొని అన్ని మేనేజ్ చేసి అన్ని ఇచ్చి ఏం పని చేస్తుంటారు? మేము టైలరింగ్ చేస్తాం. మాది అసలు ఇక్కడ కానే కాదు, మాది ఆంధ్ర. కాకపోతే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇప్పుడు మేము వచ్చి 8 సంవత్సరాలు చూస్తుంటే బాధ అనిపించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలకి ఇక్కడే ఉంటున్నాము, ఏంటి ఇలాంటి పరిస్థితి అనేది అంతే గాని లేకపోతే మాకు ఇది అన్యాయం కదా. చెప్పు, ఇప్పుడు మొత్తం రోడ్డు మీదకి వేసి అందరిని ఇబ్బంది పెట్టడం. గవర్నమెంట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నారు, చేర్చుకున్నారు. ఇది ఎప్పటికైనా శాశ్వతమే అనుకున్నారు. అందరు నమ్మారు. నమ్మినందుకు ఇట్లా ఎన్నుపోటు పొడిచాడు. వాళ్ళు ఫస్ట్ కాదు రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకున్నారు, రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకున్నారు. వాళ్ళు ముందాడు చెప్పినట్టయితే మనం చేయించుకోం కదా. మరి ఈ రోడ్డు మీద పడే అవస్థ ఎందుకు మనకు వచ్చేది. పోతే కరెంట్ బిల్ కట్టించుకుంటున్నారు, నల్ల బిల్లు కట్టించుకుంటున్నారు, మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మరి వాళ్ళంతా లంచాలు తిని పని చేశారా మరి ఈ విధంగా? అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసిరు అని అంటున్నారు. ఎప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది? ఏం లేదు. ఇప్పుడే ఇంత ఆగమైంది. అప్పుడు ఏడుంది? ఇంత ఆగమాగం లేదు. అప్పుడు ఏదో ఇంతో అంతా వాళ్ళు సాయం చేశారు, కానీ వీళ్ళు మరీ ఘోరంగా చేస్తున్నారు కదా రోడ్ల మీద. అంటే ఇప్పుడు తీసి సామాన్లు ఆడబెట్టుకోవాలి, ఆడ ఉండాలి, ఎక్కడ రోడ్ల మీద పెట్టుకుని ఉండాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడంట. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, ఏడిస్తున్నారు. ఆడపోతున్నాం, ఆడపోతే ఆడ సిటీలో ఇచ్చినప్పుడు ఇల్లు బతుకు తెరువు ఎక్కడ ఉంది కదా. ఇక్కడ అందరు అలవాటు అయ్యారు. ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వేలుదారి పని వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎక్కడో పెద్ద సిటీలో ఇస్తే ఇళ్ళ ముందుకు వస్తే రానేస్తారు. ఆ గేట్లు పెట్టుకుంటా సీసీ కెమెరా అంటే మా ఇంటికి ఎందుకు వచ్చారంటారు. ఎక్కడైతే ఎవరు బతుకు తెరువు వాళ్ళు చూసుకుంటారు. కనీసం ఒక 2-3 నెలలు టైం ఇస్తే దాన్ని బట్టి అదే ఊర్లో పొలాలు అమ్ముకొని అక్కడ ప్లాట్లు అమ్ముకొని ఏడు కొనుక్కున్నారంటే ఇది సిటీ కదా, బతుకుతాము అనుకోని అందరు ఆశపడ్డాము. అందుకు ఇట్లా అయ్యింది, ఇంకేముంది. మాది రోడ్డు పాలే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.